సఫాయిగా నువ్వు తిరుగుతూ ఉంటే పట్టుకోవాలనుకున్నావా ఏంది? ఏందిరా తలట్ట ఊపుతా ఉండవు? నువ్వు ఊర్లో జనం అందరి ముందు నన్ను కొట్టిన కాడి నుంచి అన్నం సగించగా అదోన్న బతికినా నువ్వేమో ఈడ పూటకో బట్టలు మార్చి కేళి లాసంగా తిరుగుతా ఉండవా? ఆల్రెడీ నీ శవాన్ని తీసుకుపోమని నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఉండా. ఇంక నేను చంపడమే మిగిలిండాది. రేయ్ ఒకే మాదిరిగా ఉండాయని ఆడిని కృష్ణని ఎట్టా అనుకున్నావురా ఎమ్మెల్యే కొడక? మన ఊరు యావత్తుకి తెలుసు కదరా కృష్ణ అనేవాడు దేనికైనా ఎదురు నిలబడతాడే కానీ ఇట్ట పారిపోడని. ముందే ఒళ్ళు పొగలబోయి ఉండాది. ఇప్పుడు కానీ కొట్లాటన్నావు మన ఊరి సీనఎంఎస్లో బిర్యానీ తినడానికి ఒకటి కాదు 2 చేతులు ఉంటావు. ఎడకపోతున్నావురా? ఏం మాట్లాడుతున్నాను నోడా? సేనా మెస్లో బిర్యానీ తినకుండా నన్ను అట్టుండమంటావా? నా వల్ల కాదు, నేను పోతాండా. రేయ్ సంపేండ్రా. వాగుడికి నోట్లో గుడ్డ పెరుక్కోవడమే కరెక్ట్ రా. ఎవరా వాళ్ళంతా? పడితే వంటకి అసలు ఎవరితో గొడవ పడుకుని వదిలేవా? నీలాంటి బ్రెయిన్లెస్ కానీ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. కాసేపు ఉంటే చచ్చుండేవా? నీ ప్రాణాలు కాపాడినోడి కాలర్ పట్టుకోవడానికి మన సెట్ ఓపెన్ సామే. సుబ్బలక్ష్మి వ్యాన్ని ఆల్మోస్ట్ పట్టుకునే టైంలో వీళ్ళు వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు. అంతా నీ వల్లే. నువ్వు అనుకుంటున్న వ్యాన్లో సుబ్బలక్ష్మి లేదు. ఏం మాట్లాడతారు? అందులో తన లేదని నీకెలా తెలుసు?